యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం. నేడు చాలా మందిలో మెడ నొప్పి సమస్య అనేది చూడడం జరుగుతుంది. మెడను ఎటువైపు కదిల్చినా కూడా తీవ్రంగా నొప్పి వస్తున్న సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే హోమియో వైద్యంలో ఈ యొక్క సమస్యకు ఎటువంటి మందులు ఉంటాయి, అలాగే ఈ సమస్యను ఎదుర్కొనేటప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటో ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ మెడ అనేది ఎటువైపు కదిల్చినా కూడా నొప్పి రావడానికి మెయిన్ రీజన్స్ కనుక చూసినట్లయితే, ఒకే దగ్గర కూర్చుండి విధులను నిర్వర్తించవలసి రావడం, ఉన్న చోటనే ఉండి కదలకుండా ఉండడం వల్ల కూడా ఈ యొక్క సమస్య అనేది వస్తుంటుంది. అలాగే నిత్యం ఆండ్రాయిడ్ ఫోన్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ ను ఎక్కువగా వాడడం వల్ల కూడా ఈ సమస్య నేడు చాలా మందిలో చూస్తున్నాం. అలాగే జర్నీస్ కూడా ఎక్కువగా చేయడం, చాలా సేపు జర్నీ చేయడం వల్ల మెడ అనేది స్టిఫ్ గా పట్టేయడం వల్ల కూడా ఈ యొక్క సమస్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు ప్రధాన లక్షణాలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా మెడను ఎటువైపు కదిల్చినా కూడా తీవ్రమైన నొప్పి అనేది వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో మెడను ఎటు తిప్పినా కూడా తల తిరగడం అనేది కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఈ నొప్పి తీవ్రత అనేది భుజంలోకి కూడా వెళ్లి ఇబ్బంది పెడుతుంటుంది. అలాగే ఏదైనా బరువైన వస్తువులను లిఫ్ట్ చేసినప్పుడు కూడా మెడలో నొప్పి రావడం అనేది గమనించవచ్చును. ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలు ఈ సమస్యలో చూడవచ్చును. ఈ సమస్యను ఎదుర్కొనేటప్పుడు జాగ్రత్తలు గనక చూసినట్లయితే, ప్రధానంగా ఎప్పుడైతే సమస్య తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందో చాలా వరకు బెడ్ రెస్ట్ తీసుకోవడమే చాలా ముఖ్యం. ముఖ్యంగా 1 వారం నుండి 2 వారాల పాటు ఈ సమస్య ఎదుర్కొనేటప్పుడు రెస్ట్ తీసుకోవడం వల్ల చాలా వరకు సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. అలాగే మొబైల్స్ వాడడం కానీ, డెస్క్టాప్ వాడడం కానీ సమస్య తగ్గేంత వరకు ఈ యొక్క స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవడం చాలా అవసరం. ఇలాంటి కొన్ని ప్రధాన జాగ్రత్తలు కనుక తీసుకొని ఈ యొక్క సమస్య నివారణకు హోమియో వైద్యంలో మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. హోమియో వైద్యంలో ఈ సమస్యకు చాలా రకాల మంచి మందులు ఉన్నాయి. హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంపిక చేసుకున్నప్పుడే ఈ మందులు సక్రమంగా పనిచేస్తాయి. ఇప్పుడు ప్రధానమైన మందులలో మొదటగా బ్రయోని అనే మందును చూసినట్లయితే, ఈ మందు లక్షణాలు చాలా వరకు ఈ యొక్క మెడ నొప్పి కదలిక వచ్చినప్పుడు, పెయిన్ వస్తున్న సందర్భంలో వాడుకోదగినట్టుగానే ఉంటాయి. మెడను ఎటువైపు కదిల్చినా కూడా తీవ్రమైన నొప్పి రావడం, చిన్నపాటి జర్కును కూడా భరించలేకపోవడం, మెడ ఎటు తిప్పినా, కుడివైపు తిప్పినా, ఎడమవైపు తిప్పినా కూడా నొప్పి వస్తున్న సందర్భంలో ఈ యొక్క బ్రయోని అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి దాహం అనేది ఎక్కువగా ఉంటుంది, నీళ్లు ఎక్కువగా తాగుతారు, కానీ మలబద్ధకం సమస్య వీరు బాధపడుతుంటారు. అలాగే వీరు ఏ కొత్త ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇంటిపైనే ఎక్కువగా ధ్యాస ఉంటుంది. ఇలాంటి మానసిక లక్షణాన్ని కలిగి ఉండి మెడను ఎటువైపు కదిల్చినా కూడా చిన్నపాటి కదలిక కూడా నొప్పి వస్తున్న సందర్భంలో ఈ యొక్క బ్రయోని అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు రస్టాక్స్. ఈ మందు కూడా మెడ అనేది అకస్మాత్తుగా పట్టేసి మెడను ఎటువైపు తిప్పినా కూడా నొప్పి వస్తున్నప్పుడు, అలాగే మొదటి కదలికలో నొప్పి అనేది ఉండి తర్వాత కదలికలలో నొప్పి తగ్గుముఖం పడుతున్న సందర్భంలో ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మానసిక స్థాయిలో వీరు ఏదో ఒక పనిలో ఎప్పటికీ నిమగ్నమై ఉంటారు. పని లేకుండా వీరు అసలే ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఇలాంటి లక్షణాన్ని ఆధారంగా చేసుకొని కూడా ఈ యొక్క మందును వాడుకోవచ్చును. మెడను ఎటువైపు తిప్పినా కూడా మొదటి కదలికలో నొప్పి ఉండి తర్వాత కదలికలలో నొప్పి లేకపోవడం అనేది ఈ యొక్క మందులో ముఖ్య లక్షణం. ఇలాంటి సందర్భంలో ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు కోనియం. ఈ మందు మెడ ఎటువైపు తిప్పినా కూడా నొప్పి వస్తూ, అలాగే కళ్ళు కూడా తిరుగుతున్నట్లుగా అనిపించడం, చుట్టూ ఉన్న వస్తువులు కూడా తిరుగుతున్నట్లుగా అనిపిస్తున్న సందర్భంలో ఈ యొక్క కోనియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా మెడ నొప్పితో పాటు వర్టిగో సమస్యను ఎదుర్కొనే వారికి ఈ యొక్క కోనియం అనే మందు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు కాస్టికం. ఈ మందు కూడా మెడ అనేది తదేకంగా ఒకే వైపు చూడడం వల్ల, ఒకే పనిపై ఎక్కువసేపు ఉండడం వల్ల మెడ పట్టేసి మెడ ఎడవైపు తిప్పినా కూడా నొప్పి రావడం, అలాగే మెడ అనేది స్టిఫ్గా మారిపోయిన సందర్భంలో ఈ యొక్క కాస్టికం అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు శాంగ్యునేరియా. మెడ కుడివైపు తిప్పినప్పుడు రైట్ సైడ్ షోల్డర్లోకి పెయిన్ వచ్చి బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క శాంగ్యునేరియా అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు స్పైజిలియా. ఎప్పుడైతే మెడ నొప్పితో పాటు లెఫ్ట్ షోల్డర్లో పెయిన్ వస్తున్న సందర్భంలో
ఈ యొక్క స్పైజిలి అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా లక్షణాలను బట్టి మందులను ఎంపిక చేసుకొని వాడుకున్నట్లయితే ఈ యొక్క మెడ నొప్పి సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఈ విధంగా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ సమస్యకు ఉపయోగపడుతుంటాయి. లక్షణ సముదాయాన్ని బట్టి నిర్లక్ష్యం చేయకుండా మందులను దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర గనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి ఇంకా త్వరగా బయటపడవచ్చు. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.